హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఇప్పుడు వీడియోస్ చేస్తూ ఉన్నామండి. బిగ్ బాస్ సీజన్ 8లో మళ్ళీ సెకండ్ డే అదే సోనియా కొట్లాటతోనే మొదలైంది. సెకండ్ డే కూడా నిన్నైతే ఏ కాన్వర్జేషన్ అయితే అయ్యిందో అదే కాన్వర్జేషన్తో కొట్లాటతోనే మొదలైంది బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ డే. మళ్ళా ఫుడ్ గురించి అయితే తర్వాత వచ్చిన దీంతో దీని గురించి నిఖిల్ మళ్ళీ బేబక్క తీసుకునే నిర్ణయంతో చాలా బాగుందనే చెప్పాలి. అంతా కరెక్ట్గా రేషన్ లిమిట్గా ఉంది కాబట్టి ఇలా చేయాలి అని చెప్పేసి వాళ్ళైతే చాలా బాగా గుడ్ డిసిషన్ని తీసుకున్నారు. తర్వాత సీత వచ్చేసి కుకింగ్ నాది కావాలా అని చెప్పేసి చాలా ఆర్గ్యూ అయితే చేసింది. అది అంత ఆర్గ్యూ అయితే చేయాల్సిన అవసరం లేదని అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకున్నప్పుడు కుకింగ్ బాధ్యత కూడా బేబక్క తీసుకుంది. ఆల్రెడీ అందరూ చేరేసి అందరిలో చాలా జనాలు కుకింగ్ బాధ్యత బేబక్కకి ఇవ్వాలా అని చెప్పేసి డిసైడ్ అయినప్పుడు వాళ్ళ మనసులో బేబక్కకి ఇవ్వాలా అనేసి ఉన్నప్పుడు సీత అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నాకైతే అనిపించింది. తర్వాత అది అయిన తక్షణము నామినేషన్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. నామినేషన్ ఎపిసోడ్లో మామూలుగా అందరికీ తెలిసిన విషయమే, అందరూ కొట్లాడుకునేది మామూలే. దాంతో నామినేషన్లో చీఫ్స్గా నైనిక, అఖిల్, మళ్ళీ ఈమె యష్మిని చీఫ్స్గా పెట్టారు. వాళ్ళని మామూలుగా కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది అని చెప్పేసి ఎవరు ಯಾವ దండ కావాలన్నా ఆ దండ వేసుకునేసి ఆ సింహాసనం మీద కూర్చోమని చెప్పారు. అది సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సోనియాకి ఇచ్చారు. ఆమె కొంచెం మాటలు గరుగ్గా ఉంటాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఆమెదే కాస్త ఎపిసోడ్ జరిగిపోయింది. ఆమె వచ్చేసి సోనియా వచ్చి ఇద్దరు నామినేట్ చేసిందండి. ఎవరిని అంటే బేబక్కని, ప్రేరణ అని. బేబక్కని వచ్చేసి ఇలా ఫుడ్లో నెగ్లిజెన్స్ చేస్తారు, మీకు ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పారు. ఆమె వచ్చేసి కుక్కర్ది దీన్ని ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పింది. అది వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఆమెది కరెక్టే అనుకుంటా. ఎందుకంటే కుక్కర్ కొంచెము ప్రాబ్లం ఉంటే ఆమె ఏమీ చేయలేదు. ఇర్రెస్పాన్సిబుల్ అంటే కన్నా దానికి ఏం చేసేకి అయ్యదు కాబట్టి ఆమెదే కరెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. మళ్ళీ ప్రేరణ అది వచ్చేసి తను ఇద్దరును వాదించుకున్నారు. ప్రేరణ కూడా గట్టిగానే డిఫెన్స్ చేసుకుంది. ఇంకా బేబక్కన్న డిఫెన్స్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ అయింది, కానీ ప్రేరణ మాత్రం గట్టిగానే డిఫెన్స్ చేసుకుంది. ఆమెకి కూడా సోనియాకే చాలా వాయిస్ చాలా ఖరాబు అనుకుంటే ఆమెని డిఫెన్స్ చేసే ఒక స్టామినా ప్రేరణలో ఉందనేసి మాత్రం అయితే ఖచ్చితంగా నిరూపించుకుంది. తర్వాత బిగ్ బాస్ ఒక ఇది ఇచ్చారండి ఈ చీఫ్స్కి. ఏంట్రా అంటే వాళ్ళు ఇద్దరు నామినేట్ చేస్తే ఒకరిని సేవ్ చేసే అవకాశం అయితే ఈ ముగ్గురులో ఎవరు ముందుగా వెళ్ళి కత్తి తీసుకుంటారో వాళ్ళకైతే ఛాన్సెస్ దొరికే విధంగా చెప్పారు. అలానే ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ యష్మి వెళ్ళి ప్రేరణని సేవ్ చేసి, ప్రేరణది మీది ఇది కాబట్టి మీ వ్యక్తిగతం కాబట్టి ప్రేరణది సేవ్ చేస్తూ ఉన్నాను, బేబక్కి నామినేట్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే హౌస్ విషయం కాబట్టి బేబక్కి నామినేట్ చేస్తూ ఉన్నాను అని చెప్పింది. సెకండ్ వచ్చేసి నబిల్ వచ్చారు. నబిల్ వచ్చేసి ఇద్దరు నామినేట్ చేశారు. ఒకరిని మణికంఠ, రెండోది బేబక్కి నామినేట్ చేశారు. మళ్ళా వాళ్ళది కూడా అంతే, బేబక్ది కూడా సేమ్ రీజన్ చెప్పారు. మళ్ళా నాకు మణికంఠ అది వచ్చేసి ఎవరితోనూ కలవటం లేదు ఇలా అని చెప్తే, మణికంఠ వచ్చేసి డిఫెండ్ అయితే చేసుకున్నాడు. ఏంట్రా అంటే నేను ఇలా 2 సంవత్సరాలు ఇలా ఉండిపోయింది, 3 సంవత్సరాలలో ఉండిపోయింది అని చెప్పేసి. కాకపోతే ఎలా ఉన్న అవుట్ సైడ్ ఎలా ఉన్న బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత చూసే ప్రేక్షకులకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా ఉండాలి. తనుకి ఎంత కష్టం ఉన్నా కానీ ఆ కష్టాన్ని ఎవరు చూడరండి. ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళు కానీ చెప్పలేదు అంటే ఏంట్రా ఇది, ఈరోజు కూడా సేమే చేశాడు మణికంఠ. ఏంట్రా అంటే ఫస్ట్ రాగానే డ్యాన్స్ కూడా ఆడకుండా ఆరాంగా యాపిల్ ఏమో సోఫా పైన కూర్చొని జమ్మని యాపిల్ తింటూ కూర్చున్నాడు. అందరూ డ్యాన్స్ ఆడుతూ ఉంటే వచ్చి కొంచెం ఫోర్స్గానా సరే ఆడితేదా ఇంకొకసారి అయ్యో కనిపిస్తే ఒక ఓటింగ్ వేసే వాళ్ళకి కూడా ఒక ఇష్టం అనేది ఉంటుంది, వీళ్ళకి ఓటు వేయాలని చెప్పేసి. అంతేగాని వాళ్ళు బాధలు చూసి ఓటేస్తారు అనేది అది తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాధలు ఉండే ఉంటుంది. తనకు కొంచెం బాధ ఎక్స్ట్రా ఉండొచ్చినేమో, కానీ ఇప్పుడు బాధ ఉంది అని చెప్పినాడు కాబట్టి ఇదే తెలుస్తుంది. లేదంటే మణికంఠ అది మాత్రము ఎవరికి ఇష్టం కాదండి. అందరూ వచ్చి డ్యాన్స్ ఆడేది, అందరూ కలిసిపోయేది, అందరూ గేమ్స్లో చురుగ్గా ఉండేది చేస్తే తనకి ఇన్నాళ్ళు డిప్రెషన్లో ఉంటున్నాయి అని చెప్పేసి ఇప్పుడు కూడా జనాల్లో కలియకుండా ఒక జాగాలో కూర్చొని వీళ్ళ మీద వీళ్ళకి చెప్పుకుంటా ఉంటే కన్నా అది తీరదు అనేది అయితే నా ఒక ఒపీనియన్.
మళ్ళా యష్మి వచ్చేసి మళ్ళీ కత్తి తీసుకొనేసి బేబక్కని సేవ్ చేసింది, మణికంఠని ఎలిమినేట్ చేసింది. తర్వాత భాష ఎలిమినేషన్ జోన్ నామినేట్ చేసేకి వచ్చారు. భాష వచ్చేసి మణికంఠని బేబక్కని నామినేట్ చేశారు. నయని వచ్చేసి పరిగెత్తుకొని వచ్చేసి బేబక్కని అయితే సేవ్ చేయడం జరిగింది. భాష డిఫెన్స్ చేయడంలో కాస్త నాకు భాష డిఫెన్స్ సరలేదు అనేసి అయితే అనిపించింది. ఎందుకంటే భాష నామినేట్ చేసినప్పుడు ఓకేనా అనే విషయం పట్టుకొని నాట్ ఓకే అనేది నాకు అంత ఇష్టం కాలేదు. ఎందుకంటే మామూలుగా ఊతు పదం అనేది ప్రతి ఊరికి ఓకేనా సరేనా అని చెప్పేసి అన్నీ అంటాము. దానికి నువ్వు సరేనా అంటే సరికాదు నాకు సరికాదు అని కదా ఇను అనేది అయితే నాకైతే అది భాష అది ఆ విషయం నచ్చలేదు. తర్వాత నయని బేబక్ని సేవ్ చేసింది. బేబక్ వచ్చేసి నామినేట్ చేసింది వచ్చేసి పృథ్వీని, నబిల్ని నామినేట్ చేసింది. నిఖిల్ వచ్చేసి మళ్ళానక్క పరిగెత్తుకొని వచ్చి నిఖిల్ కత్తి తీసుకునేసి నబిల్ని సేవ్ చేశారు, పృథ్వీని ఎలిమినేట్ చేశారు. బేబక్క డిఫెన్స్ చేసుకున్నప్పుడు కూడా అంతే నబిల్ని ఇది చెప్పారండి, ఏంట్రా అంటే నువ్వు కలవడం లేదు, సహాయం అడగడం లేదు, ఇలా అలా అని చెప్పి ఏమేమో చెప్పారు. మళ్ళీ బేబక్కది నాకు ఒకటి ఏం లైక్ కాలేదు అంటే పృథ్వీని బేబక్ ఏమన్నారు అంటే మీరు నన్ను కాఫీకి కానీ ఏమిటికన్నా వస్తే కదా మీరు నన్ను అడగడం లేదు, హెల్ప్ అడగలేదు, ఏం హెల్ప్ చేయమని అడుగుతా ఉండలేదు అని చెప్పేసి అయితే పృథ్వీని అన్నారండి. కాకపోతే అది నాకు లైక్ కాలేదండి. ఎందుకు అంటే తన డిపార్ట్మెంటే వేరే, యాక్చువల్గా తను అడగాల్సిన పనే లేదు. ఎందుకంటే కానీ వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళు అడగల్లా అనే ఉద్దేశమే లేదండి. ఎందుకంటే ఆయన బాత్రూమ్ క్లీనింగ్, ఇప్పుడు బేబక్కి ఈ కిచెన్ ఇది ఇచ్చిండారు అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఇచ్చిండారు అని చెప్పేసి బేబక్ పోయి ఇప్పుడు అకస్మాత్ బాత్రూమ్ ఏదైనా డిపార్ట్మెంట్ దగ్గర పోయి నేను క్లీన్ చేస్తాను, నీకేమైనా హెల్ప్ కావాలన్నా జగ్గులో నీళ్ళు తెచ్చిస్తాను అనేసి అడుగుతారా? అడగరు కదండి. కాబట్టి వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు అడగకపోయినా కానీ దాన్ని పాయింట్అవుట్ చేయకూడదు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ కిచెన్ డిపార్ట్మెంట్లో ఉండి అడగకపోతే తప్పు, అంతే కానీ వాళ్ళు వేరే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అడగకపోతే తప్పే కాదు. కాఫీ అడిగినప్పుడు కూడా అట్లా మీరు అకస్మాత్ నువ్వు కాఫీ మాత్రం ఎట్లా అడుగుతావు అంటే చూడప్ప కాఫీ పెట్టించాను, నాకు ఇది కాదు నువ్వు పెట్టుకో అని చెప్పేసి చెప్తే మాట్లాడిపోతుంది. అంతేగాని నువ్వు హెల్ప్ అడగలేదు అనేది అయితే నాకైతే అది బేబక్ది ఖచ్చితంగా రాంగ్ అనేసి అనిపించింది. ఎందుకంటే బేబక్ కూడా కిచెన్ డిపార్ట్మెంట్ వదిలేసి వేరే ఏ డిపార్ట్మెంట్లో కూడా అడగలేదు, ఎవరికి హెల్ప్ కావాలని చెప్పేసి అడగలేదు. కాబట్టి ఈ విషయంలో బేబక్ది రాంగ్ అనేసి నాకైతే అనిపిస్తుంది. ఈ మొత్తంలో ఈ 3 డేస్లో చూస్తే అయినా హీరో ఆఫ్ ది వీక్ అంటే ఎవర్రా అంటే 100% నిఖిల్ అనేసి చెప్పుకోవచ్చు. చాలా చాకచక్యంగా మాట్లాడడం కానీ, గేమ్స్లో ఆడడం కానీ, చలాకీగా ఉండడం కానీ, జనాలతో కలిసిపోవడం కానీ అన్నిట్లోనూ అంతే నిఖిల్ నెంబర్ 1గా ఉన్నారు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ చాలా సూపర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. నిఖిల్ కానీ, నయనిక కానీ, మళ్ళా నాకు యష్మి కానీ, ప్రేరణ కానీ వీళ్ళందరూ చాలా చురుగ్గా ఉన్నారు. ఇంకా కాస్త ఒక 4-5 అమ్మమ్మ అంటే ఒక 4-5 మాత్రమేమో కొంచెం డౌన్ఫాల్లో ఉన్నట్లున్నారు. వాళ్ళు కూడా ఈ 5 డేస్లో కొంచెం పికప్ అయ్యి మణికంఠ అయితే చాలా పికప్పే కావాలా. ఎందుకరా అంటే చాలా ఎక్కడెక్కడ ఉండిపోతున్నాడు. మణికంఠ చేసిన పనికి ఈరోజు కుక్కలు కూడా మొరగడం జరిగింది. ఎందుకరా అంటే కన్నా మణికంఠ ఒక సోఫా సెట్లు బాగా నిద్రపోయినాడు, అందుకోసమే కుక్కలు కూడా మొరిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్ అంతా కనుక క్రియేట్ అయిందంటే మణికంఠకి ఓటింగ్ పవర్ తగ్గే అవకాశం అయితే చాలా ఉంది. కానీ రేపు రాబోయే ఎపిసోడ్ చూస్తే మాత్రము మణికంఠకి ఓటింగ్ గ్రాఫ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉండొచ్చును. ఎందుకంటే కొందరు ఏం యోచన చేస్తారంటే అయ్యో మణికంఠ ఇలా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు కాబట్టి తనకి ఓట్లు వేస్తాము, కాస్త కొన్నాళ్ళు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉంచుతాము అనేసి అయితే ఖచ్చితంగా అనుకునే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ని గేమ్ షోగానే చూద్దాము అనుకునే వాళ్ళు, ఎంటర్టైన్మెంట్గానే చూద్దాము, ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకే ఓటేద్దాము అనుకునే వాళ్ళైతే మణికంఠ కంపల్సరీగా ఓటింగ్ అంటూ వేయడం జరగదు. అలానే బిగ్ బాస్ హౌస్లో చూసే వాళ్ళు కూడా కాస్త దయాగుణంతో అయ్యో అనే గుణం ఉండే వాళ్ళు మాత్రము మణికంఠ ఓటేస్తారు. ఏం జరుగుతుందో ఏమో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. రేపు కూడా చాలా రసవత్తంగా సాగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఈరోజు నేను చెప్పిన ఈ రివ్యూ మీకు లైక్ అయిందని చెప్పేసి భావిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ జై హింద్.